నీట్ 2026 వ్రాయబో విద్యార్థులకు అడ్వాన్స్ శుభాకాంక్షలు. ఐపీ తర్వాత నీట్ కొరకు 45 రోజుల సమయం ఉంటుంది. సో సెకండ్ ఇయర్ రాయబోయే విద్యార్థులు ఐపీతో పాటు సెకండ్ ఇయర్ సంబంధించిన సబ్జెక్టు ఎన్సీఆర్టీ బుక్స్ సమన్వయం చేసుకుంటూ చదివితే చాలా సిలబస్ కవర్ చేసుకున్న వాళ్ళు అవుతారు. తర్వాత రివిజన్కు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. నీట్ 2026 ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది. ఇది దాదాపు మే 3న ఉండవచ్చు. సో 2026 సంవత్సరానికి గాను దాదాపు 23 లక్షల విద్యార్థులు రాసే అవకాశం ఉంది. సో మొత్తము 137,000 సీట్లు ఉంటాయి. నీట్ ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్, బీఏఎంఎస్ లాంటి కోర్సులతో పాటు ఇతర పారామెడికల్ కోర్సులు కూడా ఉంటాయి. నీట్ 2026లో ఎటువంటి సిలబస్లో మార్పు లేకపోవచ్చు. మొత్తం 4 సబ్జెక్టులకు గాను 720 మార్కులు ఉంటాయి. సో ఫిజిక్స్లో 45 క్వశ్చన్లకు గాను 180 మార్కులు, కెమిస్ట్రీ 45 క్వశ్చన్లకు గాను 180 మార్కులు, బాటనీ 45 క్వశ్చన్లు 180 మార్కులు, జువాలజీ 45 క్వశ్చన్లు 180 మార్కులు, టోటల్ 180 క్వశ్చన్లకు గాను 720 మార్కులు ఉంటుంది. 3 గంటల సమయం ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. టోటల్గా 180 నిమిషాల పాటు సమయం ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి 4 మార్కులు ఉంటాయి. ప్రతి ఇన్కరెక్ట్ రాసిన దానికి 1 మార్కు నెగిటివ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ ప్యూర్లీ ఆఫ్లైన్లో ఉంటుంది. పెన్ను పేపర్ ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ ఇది. సో ఈ నీట్కి సంబంధించి విద్యార్థులు ఎక్కువగా ముఖ్యమైన చాప్టర్స్ని కవర్ చేయాలి. అందులో భాగంగా ఫిజిక్స్లో ముఖ్యమైన చాప్టర్స్ ఆప్టిక్స్, మెకానిక్స్, హీటు థర్మోడైనమిక్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మోడర్న్ ఫిజిక్స్, రొటేషనల్ మోషన్స్, ఎలక్ట్రోమాగ్నెటిజం మరియు కెమిస్ట్రీ నందు ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీతో పాటు ఫార్ములా బేస్డ్ పీరియాడిక్ టేబుల్స్, ఈక్వేషన్స్, రియాక్షన్స్, ఎలిమెంట్స్ లాంటివి చక్కగా చూసుకోవాలి. అలాగే బాటనీ నందు ఫిజియాలజీ ఆఫ్ ప్లాంట్స్, మార్ఫాలజీ, జెనెటిక్ ఎవల్యూషను, సెల్ బయాలజీ, బయోటెక్నాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం, ఎకాలజీ, ఆర్గనైజేషన్ అండ్ పాపులేషన్, ఎకో సిస్టమ్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ప్లాంట్ హార్మోన్స్, ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్స్, సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్, సెల్ సైకిల్, బయోమాలిక్యూల్స్, రీప్రొడక్షన్, మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, రెప్లికేషన్, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్, రెగ్యులేషన్స్. బాటనీతో పాటు జువాలజీలో ముఖ్యంగా హ్యూమన్ ఫిజియాలజీ, ఎకాలజీ, జెనెటిక్స్, ఎవల్యూషన్ లాంటివి ఇవి చక్కగా చదువుకోవాలి. అలాగే విద్యార్థులు ఎన్సీఆర్టీ బుక్స్ను లైన్ టు లైన్ చదవాలి. మరీ ముఖ్యంగా రివిజన్ సమయంలో సమ్మరీతో పాటు చివరిలో ఇచ్చిన క్వశ్చన్స్ను మరియు బొమ్మలు, భాగాలు, వాటికి సంబంధించిన అంశాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ సమయం రివిజన్ చేయాలి. షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. దీని ద్వారా సమయం ఆదా చేయవచ్చు. PYQs ప్రాక్టీస్ చేయాలి. విద్యార్థులు ఎక్కువగా ఫోకస్ చేయవలసిన అంశాల్లో ముఖ్యంగా ఎన్సీఆర్టీ బుక్స్నే చదవడం నేర్చుకోవాలి. అలాగే డయాగ్రామ్స్, టేబుల్స్ని బాగా చదువుకోవాలి. హై వెయిటేజ్ టాపిక్స్ని ఎక్కువగా రివిజన్ చేసుకోవాలి. రివిజన్లో షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి. ఎక్కువగా మాక్ టెస్టులు రాయాలి. అలాగే కొత్త మెటీరియల్స్ లాంటి వాటి జోలికి వెళ్ళొద్దు. సో దాదాపు విద్యార్థులందరూ ఇప్పటికీ ఈ ప్రాక్టికల్స్ అని, అలాగే ఐపీ అని, అలాగే నీట్ తక్కువ సమయం అని అందరూ స్ట్రెస్కు గురి అవుతుంటారు. మీరు ఎలాంటి స్ట్రెస్కు గురి అవ్వద్దు.
మీకు అందరికీ సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన వచ్చేసి ఉంటుంది. ఈ 45 రోజుల పాటు మంచిగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఖచ్చితంగా నీట్లో జీరో నుంచి మీరు హీరో అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్లాన్గా చదువుకుంటే ఈజీగా 400 మార్కులు, ఆ పైన కష్టపడితే 550 మార్కులు ఈజీగా సంపాదించవచ్చు. ఆల్ ది బెస్ట్ డియర్స్ ఎంబీబీఎస్ ఆస్పిరెంట్స్, ఆల్ ది బెస్ట్.